మూర్తి గారు. ఎవరు బాబు, ఏం కావాలి? మూర్తి గారు ఉన్నారండి? ఉన్నారు, రండి. రారా. కూర్చోండి బాబు, పిలుస్తాను. సరే. అరే ఇల్లు పెద్దగా ఉందిరా, డబ్బులు ఇచ్చినట్టుగా ఉన్నారా? ఇస్తారా? ఆయన నాకు ఎప్పుడు నుంచి తెలుసు అనుకుంటున్నా, ఈ పని అయిపోతలే. శ్రీనివాస్ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ అబ్బాయి ఎవరు? మా ఫ్రెండ్ అండి. మా వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. రేపు అమ్మాయి బర్త్డే అనమాట. మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని వచ్చాడు సార్. మీరు ఎలాగో వడ్డీకి డబ్బులు ఇస్తారు కదా, కొంచెం డబ్బులు అవసరమే తీసుకొచ్చాను. ఎంత? 50,000 సార్. 50,000? అవును బాబు, 1000 రూపాయలు పెట్టి ఏ రోజైనా మీ అమ్మకి చీర కొన్నావా? లేదు. పోనీ 500 పెట్టి మీ నాన్నగారికి షర్ట్ అయినా కొన్నావా? పోనీ 50,000 నీకు ఇస్తాను, నువ్వు ఎలా తిరిగిస్తావు? జాబ్ ఏమైనా ఉందా? లేదు సార్. పోనీ కూలి పని ఏమైనా చేస్తున్నావా? మరి ఎందుకు బాబు ముక్కు ముఖం తెలియని అమ్మాయికి 50,000 గిఫ్ట్ కొంటాం? నేను వడ్డీకి డబ్బులు ఇస్తాను కానీ నీలా పని పాట లేకుండా ఊరంపడి తిరిగి వాడికి డబ్బులు ఇవ్వను. జాబ్ లేకుండా, బాధ్యత లేకుండా ఇలా ప్రేమ అంటూ అమ్మాయిల వెంట తిరిగేదాన్ని ప్రేమ అన్నారు బాబు, మోజ్ అంటారు. రమ్మని వాగు. పోనీ నా దగ్గర తాగట్లు ఎట్టడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? ఏం లేదు సార్. లేనప్పుడు నేను ఎలాగిస్తానమ్మా నీకు డబ్బులు? చూడు తమ్ముడు, పిల్లని చూసి ప్రేమ ఎవరికైనా పుడుతుంది, అవన్నీ పక్కనెట్టే. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ₹1 డబ్బులు సంపాదించు, మీ అమ్మ నాన్నలకి అంత అన్నం పెట్టు. అప్పుడు ఆ అమ్మాయి ఏంటి, ఏ అమ్మాయి అయినా నువ్వు చెప్పినట్టే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు అమ్మాయి వెనకాల తిరిగి నా కళ్ళు మూసుకుపోయాయి సార్. అమ్మాయి కన్నా అమ్మ నాన్న ముఖ్యమని చెప్పేసి నా కళ్ళు తెరిపించారు సార్. థ్యాంక్ యూ సార్. ధర్మం వెళ్ళిపోదాం.